సో చక్రవర్తి గారు ఇప్పుడు ఈ 20% అందరికీ వేశారు కదా, మనకి వేశారు 20%. సరే ట్రేడ్ డెఫిసిట్ ఉంది అని ఆయన అంటారు. ఇప్పుడు ఎన్నాళ్ళు ఈ సుంకాలు వేయకే అమెరికా చాలా నష్టపోయింది. ఇవన్నీ ట్రంప్ చెప్పే ఈ సుంకాలు వేయడానికి, ప్రతీకార సుంకాలు వేయడానికి ఆయన సపోర్ట్ చేసుకునే సిస్టంలో వ్యాఖ్యలు. నిజంగానే నష్టం లేదా? పాయింట్ నెంబర్ 1. అంటే ఇక్కడ ఆయన చేసిన కామెంట్స్ డెడ్ ఎకానమీ ఒకటి, మనకి నష్టం ఉందా లేదా? రెండోది ఆయన చేసే వ్యాఖ్యలు, అంటే కంటిన్యూస్గా ఆయన భారత్ విషయంలో చేసే వ్యాఖ్యలు ఎలా చూడాలి? ట్రంప్ వ్యాఖ్యల్ని ఈరోజు ప్రపంచంలో ఎవరూ సీరియస్ గా తీసుకోవట్లేరు. భారతదేశం అసలు ఏమాత్రం తీసుకోకూడదు. కెనడాని ఆయన అన్న మాటలు, యూరోపియన్ యూనియన్ అన్న మాటలు, పనామాని అన్న మాటలు, ఇంకా చాలా దేశాలని, చాలా గ్రీన్లాండ్ తీసేసుకుంటాం అన్నాడు. కెనడా 51వ రాష్ట్రం అవుద్ది మా దేశంలో అన్నాడు. అసలు అంటే ఊహించనంత అవమానకరమైన మాటలు. మిత్ర దేశాలు, శత్రు దేశాలు అంటే ఒక ఎత్తు, మిత్ర దేశాలు అన్నాడు. అండ్ మీరు చూసిందే యుక్రెయిన్ అధ్యక్షుడిని వైట్ హౌస్ పిలిపించుకొని ఒక అతిథిని ఏ విధంగా అవమానించారో మనం అందరం, ప్రపంచం చూసింది, మనం ప్రపంచం అంతా చూసింది కళ్ళారా. సో మర్యాద లేదు, నోటి దూల. డిప్లొమసీలో ఉండాల్సిన ఒక సెన్సిటివ్ గా మాట్లాడే లక్షణం అనేది ఆయనలో ఏమాత్రం లేదు. అందరికి అలవాటు అయిపోయింది, ఎవరు సీరియస్ గా తీసుకోవట్లేదు. సో దాని గురించి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక ట్రంప్ మనది డెడ్ ఎకానమీ అనటం గురించి కూడా అందులో ఏమాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే మనది వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో పెద్ద ఎకానమీస్ లో, అంటే పెద్ద దేశాల్లో, భారీ ఎకానమీస్ లో మనం ఈరోజు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఎకానమీ. అండ్ గ్రోయింగ్ అట్ 6 to 7%. మన తర్వాత అతి పెద్ద ఎకానమీస్ లో చైనా మనం వెనుకుంటుంది 5%. కానీ దీని అర్థం మనం ఏదో అభివృద్ధి చెందిన దేశం అని కాదు. మన దేశ జనాభా 140, సగటును చూసుకుంటే మనం 136వ స్థానంలో ఉంటాం. ఇది మా ఆదాయంలో, సగటు ఆదాయంలో. సో మన బీద దేశం. కాకపోతే 140 కోట్ల జనాభా ఉన్నారు, ప్లస్ అడుగున ఉన్నాం, కింద ఉన్నాం. మనం చైనాతో పోలిస్తే వీఆర్ 1/4, పావుల. ₹1 అయితే పావుల కంటే తక్కువే, మనం 20 పైసలు యాక్చువల్లీ. కాబట్టి మనకు ఎదగటానికి చాలా స్కోప్ ఉంది. కాబట్టి మనం కాస్త వేగంగా పెరుగుతున్నాం. కాబట్టి మనం డెడ్ ఎకానమీ అన్న దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు. కాకపోతే మనం ఆలోచించాల్సింది ఏంటంటే ట్రంప్ ఎందుకు అంటున్నాడు ఈ మాటలు అనేది. ట్రంప్ ఎందుకు అంటున్నాడంటే అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినాడు. ఇదే అదిరించి బెదిరించి నెగోషియేషన్ చేస్తున్నారు. మనం ఇంకా ట్రేడ్ డీల్కి రాలేదు, ఒప్పందం చేసుకోలేదు. ఒప్పందం సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అంటే చర్చల విషయంలో కూడా నిన్న మార్క్ రూబియో అన్నది అసలు మాకు ఇబ్బందికరంగా ఉంది, రష్యా ఉక్రెయిన్ వ్యవహారం తీసుకొచ్చి ఆయన చర్చలకే ఇబ్బందికరంగా ఉంది అన్నారు మార్క్ రూబియో. ట్రంప్ కూడా అదే అర్థం వచ్చినట్టు మాట్లాడారు కదా. రష్యా చాలా పెద్ద సమస్య అండి ఈ చర్చల్లో. ఎందుకంటే మనకు రష్యా నుంచి ఆల్మోస్ట్ $40 to $50 బిలియన్ క్రూడ్ ఆయిల్ మనం దిగుమతి చేసుకుంటున్నాం. అది ఆపేయమంటారు. అది ఆపేయమంటాం. అది వాణిజ్యానికి సంబంధించిన విషయం కాదు, దౌత్యానికి సంబంధించిన విషయం. ఇది యూరోపియన్ యూనియన్, యుక్రెయిన్ రష్యాతో యుద్ధం చేస్తున్నాయి కాబట్టి రష్యా మీద ఒత్తిడి పెంచడానికి ప్రపంచంలో ఎవరు ఆయిల్ కొనొద్దు అంటారు. మనకే ఆయిల్ చౌకగా వస్తుంది రష్యా నుంచి. మన మన పర్సనల్ ఇంట్రెస్ట్, వ్యక్తిగతంగా ఆసక్తి, మన అవసరాలు చూసుకుంటే రష్యా నుంచి ఇతర దేశాలతో పోలిసి తక్కువ వస్తుంది. ఇంకో వాదన ఏంటంటే యూరోప్ యుక్రెయిన్ ద్వారా ఏదైతే రష్యా మీద పోరాటం చేస్తుందో వాళ్ళు రష్యా దగ్గర గ్యాస్ కొంటున్నారు, నేచురల్ గ్యాస్ పైప్ లైన్ల ద్వారా. వాళ్ళు గ్యాస్ కొంటూ మనల్ని ఆయిల్ కొనొద్దంటారు. అదే కదా. సో దిస్ ఈస్ ద వరల్డ్ ఆఫ్ డిప్లొమసీ. లాట్ ఆఫ్ థింగ్స్ మన తెర వెనుక చాలా జరుగుతూ ఉంటాయి. తెర ముందు కనిపించేది ఒకటి, తెర వెనుక ఒకటి. బట్ నా అభిప్రాయం రిషి గారు, ఐ థింక్ ఎవెన్చువల్లీ దే విల్ ఫైండ్ ఎ డీల్. బట్ రష్యా విల్ బి ఎ వెరీ డిఫికల్ట్ ప్రాబ్లమ్ టు సాల్వ్. మిగిలినది కాస్త అటు ఇటుగా 5%, 10%, 15% ముందుకి వెనక్కి చేసుకుని ఒప్పందం చేసుకుంటారు. కానీ మరి రష్యాకి ఏ విధంగా పరిష్కారం కనుక్కుంటారు అనేది చాలా క్లిష్టమైన సమస్య అది. రైట్. సంజయ్ గారు ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా. బ్రేక్ తర్వాత ఇప్పుడు రష్యా విషయంలో ఒకటి ఆయనకు నచ్చింది ఏంటంటే ఆయన చెప్పినట్టు వినాలి. ట్రంప్ చిన్న దేశం అయినా పెద్ద దేశం అయినా, ఆయన దృష్టిలో అన్ని చిన్న దేశాలు అనుకోండి, ఎవరికి వాళ్ళు పెద్ద దేశం చిన్న దేశం అనుకోవచ్చు, కానీ అనేక కారణాల రీత్యా, పరిస్థితుల రీత్యా అలా ఎందుకు వినాలని ఆయన అనుకుంటారు, లేదా అమెరికా అనుకుంటుంది? షార్ట్ బ్రేక్ తర్వాత మాట్లాడదాం. లేకపోతే